బింబిసారా సినిమాతో తన కెరీర్లోని భారీ విజయాన్ని అందుకున్న నందమూరి కళ్యాణ్ ఆ సక్సెస్ను కంటిన్యూ చేయడానికి భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో డెవిల్ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకోగా అమిగోస్ చిత్రం డిజాస్టర్గా మారింది. దీంతో ఈసారి మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన ఎన్కేఆర్ కాస్త గ్యాప్ తీసుకుని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్, వారి మధ్య విభేదాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఏప్రిల్ 18న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విజయశాంతి, కళ్యాణ్ రామ్లు యాంకర్ సుమా కనకాలతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమాలో చివరి 20 నిమిషాలు హైలైట్గా ఉంటుందని చెప్పారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్యూర్ ఎమోషనల్ మూవీ. 100% కథ, ఎమోషనల్ దాటి మేం బయటకు వెళ్ళలేదు. సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు అదిరిపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇలాంటి ముగింపు ఎవరు చూసుండరు. నేను ప్రామిస్ చేసి చెబుతున్నా, తల్లి మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు, కూతురు తప్పకుండా సినిమా ఎండింగ్లో ఏడుస్తారు. మీకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా మీకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇది నాకొక ఎపిక్ అనిపిస్తోంది అని కళ్యాణ్ రామ్ తెలిపారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. సోహైల్ ఖాన్ విలన్గా నటించగా శ్రీకాంత్ మేకా, బబ్లు పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ బిస్సా స్క్రీన్ ప్లే రాశారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చగా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అశోక క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మించారు.